బ్రేకింగ్ న్యూస్. హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు మూసేసిన పోలీసులు భారీ భద్రత మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఈ మేరకు ఎన్ కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు, హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు భారీగా చేరుకున్నారు. భారీ క్రేస్, బుల్డోజర్లతో కూల్చేయడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. తుమ్మిడికొండ చెరువులో 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను తక్షణం కూల్చేయాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. ఎన్ కన్వెన్షన్ పై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. అలానే చెరువు పక్కన కూడా భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు ఆరోపిస్తున్నారు. చెరువును ఆక్రమించడమే కాకుండా ఫ్లాట్లుగా కూడా మార్చి అక్రమార్కులు అమ్మకాలు జరిపినట్లు స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి నాగార్జున లాంటి బడా హీరో ప్రాపర్టీ పైన కూడా హైడ్రా అధికారుల చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అయితే బడా బాబు లాంటి హీరో నాగార్జున హైడ్రా అధికారులు అయితే ఆయనపై కూడా ఉక్కుపాదం మోపిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి రానా? తమ్మిడిగుంట ఇప్పటికే ఆక్రమణలకు గురైనటువంటి నేపథ్యంలో ఎన్నో ఆరోపణలు, ఎన్నో ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితుల్లో హైడ్రా అధికారులకు ఫిర్యాదు వచ్చిన తక్షణమే ఇప్పుడు నేను విజువల్లో చూపిస్తాను మరొకసారి పూర్తిగా కూడా ఎన్ కన్వెన్షన్ ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా కూడా డిమాలిజేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దానితో పాటు మొత్తం అధికారులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు. దాదాపు 500 మంది పైగా కూడా పూర్తిగా ఈ ఎన్ కన్వెన్షన్ చుట్టూ దారులు ఎవరైతే వస్తారో ఆ ప్లేస్ అంతా కూడా మూసివేశారు. కేవలం కొంతమందిని మాత్రమే పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్ని వివరాలు అనుకున్న తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్లో పనిచేసేట వారు కానీ అపార్ట్మెంట్కి వెళ్ళాలనుకున్న వారికి మాత్రం చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వెహికల్స్ అంతా కూడా బయటకే ఈ ప్లేస్ అంతా కూడా రానిటువంటి పరిస్థితి కేవలం మనం విజువల్లో చూస్తున్నాం. ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా భద్రతాపరమైనటువంటి వారి దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి నేపథ్యం మొత్తం ఇప్పటికే ఇక్కడ హైడ్రా అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. విజువల్లో మనం చాలా స్పష్టంగా కూడా మనం చూస్తున్నాం. అందరినీ కూడా కేవలం జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, అలాగే అగ్రికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా మాత్రమే ఇక్కడికి రప్పిస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఎవరిని కూడా రానిటువంటి పరిస్థితి, బ్యారికేడ్లు వేసేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఇక్కడ భారీ ఎత్తున చేరుకున్నారు. లోకల్ పోలీసులు కానీ ఇతర పోలీస్ స్టేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ఇక్కడ ఒక క్యాంపును ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి కూడా ఈ ఆక్రమణలు కూల్చివేతనంతా కూడా వారు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇక్కడే మరి కాసేపట్లో హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడ రాబోతున్నారు. ఆయన కూడా ఈ ఎంతవరకు ఉన్న దానిపై కూడా ఇప్పటికే ఆ మ్యాప్ అంతా కూడా ఆల్రెడీ చూపెట్టారు కాబట్టి ఆ మ్యాప్లో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఇప్పటికే మొత్తం కూల్చివేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నారంటూ కూడా బిగ్ టీవీ వరుస కథనాలు మనం నిన్నటి నుంచి కూడా ప్రసారం కూడా చేస్తున్నాం. దానికి ఇవాళ సజీవ సాక్ష్యం ఈ యొక్క కూల్చివేతలు. ఎందుకంటే దీన్ని కొట్టిపారేశారు చాలా మంది, ఎవరు పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హీరో నాగార్జున లాంటి స్థాయి వ్యక్తి ఉన్నటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసే ప్రసక్తి లేదు. పైగా గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాలనుకున్నది, కానీ ఎవరు కూడా ఆ సాహసం చేయలేకపోయారు అని అనేక రకాలుగా సోషల్ మీడియాలో కూడా ట్వీట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు ఎప్పుడైతే ఫిర్యాదు అందుకున్నారో ఫిర్యాదు అందుకున్నటువంటి మరుక్షణమే వచ్చి వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చి మీరు ఎంతవరకు కూడా ఆక్రమించారు ఈ కన్వెన్షన్ అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నిబంధనలు కూడా మీరు ఉల్లంఘించారు, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది. ఈ కుంట అనేది గతంలో మొత్తం హైదరాబాద్లో ఈ ప్రాంతంలో, ఎందుకంటే మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ ఇక్కడ కొండాపూర్ కానీ ప్రాంతంలో ఎక్కువగా వాటర్ తాగునీటి సరస్సుగా కూడా ఉండేది. వాటర్
వాటర్ రిసోర్స్ కూడా ఎక్కువగా ఇచ్చేది అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దానికి ఇంకా అనేక సార్లు కూడా ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఇది కూల్చోబెత్తుంటూ కూడా అనేక కోర్టు చుట్టూ కూడా వెళ్ళడానికి కూడా వారు ప్రయత్నించినప్పుడు కానీ ఇప్పటికే కోర్టు నుంచి కూడా మొన్న ఏదైతే జనవాడకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూల్చివేస్తున్నారంటూ కూడా కోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు హైకోర్టులో వాదనలు కూడా జరిగాయి. వాదనలో వారు అడిగారు హైడ్రాకి మీకున్నటువంటి లీగాలిటీస్ ఏంటి, మీరు ఏ రకంగా కూడా ఈ యొక్క ఆక్రమణలన్నీ కూడా కూల్చివేస్తున్నారని అడిగినప్పుడు హైడ్రా ఎందుకు ఏర్పడింది, ఎందుకు ఈ చెరువులు అన్యాయక్రాంతమైన వాటిని అంతా కూడా రక్షించాలనుకున్నది కూడా పూర్తిగా న్యాయమూర్తికి చెప్పిన తర్వాత న్యాయమూర్తి ఒక సూచన చేశారు. అక్రమంగా కట్టినటువంటి వారు, నిబంధనలు ఉల్లంఘించిన వారు, మీరు కూడా నిబంధనలను పాటిస్తూ అక్రమాలు చేసిన వారిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా న్యాయమూర్తి చెప్పడంతో ఒకసారిగా హైడ్రా అధికారులు కూడా కొండంత ఊరటని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఫిర్యాదు వచ్చినటువంటి తడవుగానే ఇప్పుడు ఈ రకమైనటువంటి కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తొమ్మిడికుంట అనేది మాదాపూర్ డివిజన్ కానామెట్ సర్వే నెంబర్ 36లో ఉంది. ఈ 36లో అంటే దాదాపు 29 ఎకరాల 24 గుంటలంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అంత కూడా పెద్దగా కనపడలేదు. మొత్తం కూడా ఎటు చుట్టువైపులు మొత్తం కుంట ఉన్నటువంటి చెరువు ఉన్నటువంటి మొత్తం ప్లేస్ రౌండ్గా ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఆక్రమించేశారు. ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టేశారు. మరోవైపు ఇక్కడ ఎన్కన్వెన్షన్ ఉంది, మరోవైపు అటువైపు కొంచెం అక్కడ పీజీ హాస్టల్స్ కట్టారు, కొంచెం మంది హాస్పిటల్స్ కూడా కట్టారు. మరోవైపు అటువైపు మొత్తంగా ఆక్రమించేసి అక్కడ షెడ్లు కానీ అవన్నీ కూడా అక్కడ వేసేసుకున్నారు. అక్కడ కూడా వాణిజ్య కార్యక్రమాలంతా కూడా పెద్ద ఎత్తున కూడా చేస్తారు. మరోవైపు కొంచెం ముందుకు మనం చూస్తే మాత్రం కొంచెం మన కెమెరామెన్ కూడా జూమ్ చేసి చూపిస్తారు. ఆ వాటర్ కనిపిస్తున్నటువంటి దాని బ్యాక్ సైడ్ ఏదైతుందో ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పటికే అమ్మేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా కబ్జాకోరులు తమ ఆధీనంలో తీసుకుని ఇతరులకి అమ్మేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. గతంలో ఒక పెద్ద లీడర్ కూడా ఈ యొక్క తమ్మిడికుంటకు సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి ప్లేస్ను కూడా కొంత ఆక్రమించారు. అప్పట్లో పెద్ద ఎత్తున కేసులు కూడా నడిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు అప్పుడు కొంతవరకు భాగం వరకు కూడా అది ఆక్రమించినట్టుగా అధికారులకు దృష్టికి వచ్చింది. సో ఎవరు ఎంత పెద్దవారైనా, ఎంత పెద్ద అధికారైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎవరు చెప్పినా కూడా వినే ప్రసక్తే లేదని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ చెప్పినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఈ హైడ్రాకి మొత్తం చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. ఆయన దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించమని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పి మరి మొత్తం డీటెయిల్స్ అన్న తీసుకొని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలించిన తర్వాత లీగల్గానే అన్ని చర్యలు తీసుకోమనేసి కూడా ఇప్పటికే ఆర్డర్స్ ఇవ్వడంతో ఇప్పుడు ఎన్కన్వెన్షన్తో ఈ యొక్క తమ్మిడికుంట ప్లేస్ ఆక్రమణకు గురైనటువంటి ప్లేస్ నుంచి కూడా ఈ యొక్క కూల్చివేతలు అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎన్కన్వెన్షన్లో మనం అది విజువల్లో చూస్తున్న అధికారులు అక్కడ చెట్లు కొంచెం అడ్డంగా ఉన్నాయి, కానీ అటువైపు అంతా కూడా పెద్ద స్థాయి అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అధికారులు, హైడ్రా అధికారులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇవాళ సాయంత్రం లోపల, రేపు మార్నింగ్ లోపల కూడా మొత్తం ఈ ఆక్రమణలంతా కూడా కూల్చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కుంటకు సంబంధించిన చెరువుతో మాత్రమే కాకుండా మాదాపూర్లో కూడా మరొక ఈదురుకుంట అనే ఒక చెరువు ఉంది. ఆ చెరువు కూడా పూర్తి స్థాయిలో అన్యాక్రాంతం అయిపోయింది. అది కూడా కబ్జా కోరులు దాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించేశారు. కనీసం అది మ్యాప్లో మాత్రం అది రికార్డుల్లో మాత్రం అక్కడ చెరువు ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అక్కడికి వెళ్తే మాత్రం అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి కాబట్టి దానిపైన కూడా తొందరలో చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాకపోతే ఎన్కన్వెన్షన్ కూల్చడం అనేది ఒక పెద్ద డిసిషన్గానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ ఎన్కన్వెన్షన్ని కూల్చడానికి ప్రయత్నించలేదు, కానీ కేవలం నోటీసులు ఇచ్చి మాత్రమే గమ్మనుంది, కానీ తదుపరి చర్యలు కానీ ఎవరు తీసుకోలేకపోయారు. ఎందుకంటే హీరో నాగార్జునకు సంబంధించిన పలుకుబడి ప్రత్యేకంగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో అత్యంత సక్సెస్ఫుల్ హీరోల్లో ఆయన కూడా ఒకడు. గతంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఎట్లా వాళ్ళ ముగ్గురితో పాటు నాగార్జున కూడా ఆయన అంతగా పోటీ పడుతున్నాడు. నలుగురు హీరోల్లో అగ్రశ్రేణి కథానాయకుడిగా కూడా ఆయన విరాళాలు దిల్లుతున్నాడు. దాంతోపాటు ఆయన ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పటికే 2 హీరోలు ఉన్నటువంటి ఆ నేపథ్యం. సో అంత ఇన్ఫ్లుయెన్స్, పైగా వ్యాపారాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్కన్వెన్షన్ గతంలో చాలా
సో ఎక్కడ మనపైన చర్యలు తీసుకుంటారో మనపైన ఏమన్నా వస్తుందనే ఉద్దేశంతో కూడా చాలా మంది భయపడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా మొత్తం మారిపోయిందంతా సిచ్యువేషన్. ఎందుకంటే హైడ్రాకి ఎప్పుడైతే ఎవరు ఫిర్యాదు చేసినా, ఎవరు డాక్యుమెంట్స్తో ప్రకారంగా తీసుకొని వచ్చినా, ఎంతవరకు ఇది ఉన్నది, ఎట్లా మాయమైపోయిందని చూపెట్టినా వెంటనే అధికారులు అక్కడికి వెళ్ళడము, ఇన్స్పెక్షన్ చేయడము, అక్కడ వివరాలు సేకరించిన తర్వాత హైడ్రా టీమ్కి చెప్పడము, హైడ్రాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా దాన్ని పరిశీలించి దాని రికార్డులంతా కూడా తెప్పించుకోవడము. దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా వాళ్ళు తీసుకురావడము. దానితో పాటు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆక్రమించినటువంటి వారందరూ కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వారు ఎవరి వద్ద కొన్నారు, వారు ఎవరి వద్ద అమ్మారు, లేకపోతే ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు. సో ఇట్లా అన్ని రకాలైనటువంటి క్రైటీరియాస్ తీసుకొని ఇది ఆక్రమణకు గురైందనేసి కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత అధికారులు వచ్చి అఫీషియల్గా నోటీసులు ఇస్తారు. ఫలానా సమయం కొంతమందికి అయితే వారం రోజులు, కొంతమందికి 2-3 రోజులు, కొంతమందికి నెల రోజులు, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్ట్యా తీసుకొని వాళ్ళకి ఆ సమయం ఇచ్చిన తర్వాత అధికారులు రంగంలోకి తీసుకువచ్చి మొత్తం కూల్చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పండి సర్తాజ్. రానా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నారా? ఇప్పుడే రంగనాథ్ కూడా చేరుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన ఇక్కడ ఒక క్యాంపును కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి కూల్చివేతలపైన కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. ఎంతవరకు సమయం పడుతుంది, ఇంకా ఎంతమంది సిబ్బంది కావాలన్నా కూడా మీరు తెప్పించుకొని కూడా చెప్పారు. ఇప్పటికే భారీ స్థాయిలో ప్రొక్లైనర్స్ కానీ, ఈ బుల్డోజర్స్ కానీ ఇవన్నీ కూడా కూల్చివేస్తున్నారు. కాబట్టి ఆ ఈదులు మనకు కనపడుతున్నటువంటి తమ్మిడికుంట ఆ ప్లేస్ అంతా కూడా మొత్తం అధికారులే ఉన్నారు లోపలంతా కూడా. ఇప్పుడు మనం దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్నాం. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కూడా అధికారులు తమ ఆధీనంలో తీసుకొని ఎవరిని కూడా అక్కడికి రానియకుండా కూడా వారు చర్యలు తీసుకుంటారు. కాబట్టి అక్కడ వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఎవరికి లేదు. సో ఇక్కడి నుంచి మనం చూపిస్తున్నాం. అంటే ఇక్కడి నుంచి మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే, ఒకప్పట్లో చెరువు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది, మనం ఎవరన్నా కూడా ఇప్పుడు ఈ విజువల్లో చూస్తుంటే కనీసం ఆ చెరువు 10 ఎకరాలు కూడా కనపడదు. 10 ఎకరాలు కాదు కానీ ఎంత తక్కువ, ఎంత చిన్నది అయిపోయిందంటే చెరువు చిన్నగా కుచించుకుపోయింది. అందరూ కూడా దాన్ని ఆక్రమించుకొని దానిపైన మట్టి వేసేసిన తర్వాత చిన్నగా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడము, పెద్ద అపార్ట్మెంట్లు కట్టేయడము, లేకపోతే ఎవరికైనా ప్లాట్లుగా వేసి అమ్మేయడము, ఇలాంటి కార్యక్రమాలే జరిగాయి. ఇప్పుడు అలాంటి కార్యక్రమాలకి చెక్ పెడుతూ అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే 29 ఎకరాల్లో దాదాపు 10 ఎకరాలకు పైగా మొత్తం చుట్టూరా వీళ్ళు ఆక్రమించేశారు. 10 ఎకరాలు అనేది దాదాపు 2 సంవత్సరాలకు ముందు 10 ఎకరాలు ఆక్రమించారనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి ఏకంగా వాళ్ళకి అపార్ట్మెంట్లకు కానీ, వాళ్ళు వెళ్ళడానికి కానీ మొత్తం మంచి దారులు వేసుకున్నారు. పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి రెంట్లకు ఇచ్చేసుకున్నారు. కొన్ని చోట్ల షెడ్లు వేసుకున్నారు. అన్ని రకాలుగా కూడా వాళ్ళు యథేచ్ఛగా మేము కొనేసాము, మాకు అన్ని పర్మిషన్స్ వచ్చాయనేసి కూడా వాళ్ళు ఆక్రమించేసుకుని కబ్జా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఏదేమన్నా కానీ ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నాను జనం కోసం. అధ్యక్షుడు ఎప్పుడైతే ఈ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి మొత్తం ఆయన తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, గతంలో నేను ఎన్నిసార్లు ఫిర్యాదు చేశాను, అధికారులకు ఏ రకంగా కూడా నేను ఆధారాలు సమర్పించాను, తనపైనకు వచ్చినటువంటి ఒత్తిళ్ళేంటి, ప్రలోభాలేంటి, ఎందుకు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన చర్యలు తీసుకోలేకపోయారన్న దాని అంశాన్ని కూడా హైడ్రా కమిషనర్కి ఆయన వివరించిన తర్వాత ఒక టీంని హైడ్రా కమిషనర్ ఇక్కడికి పంపించారు. వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక నివేదిక అనేది ఇచ్చినట్టుగా సమాచారం. ఆ నివేదికని బేస్ చేసుకుని లీగాలిటీస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత రంగంలోకి దిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే 2013లో సర్వే చేసినప్పుడు దీని పూర్తి విస్తీర్ణం 29.24 ఎకరాలుగా కూడా వీళ్ళు నిర్ధారించారు. కానీ అప్పటికే 29.6 ఎకరాల్లో నీరు, అంటే మొత్తం నీరు ఉందనేది కూడా అప్పుడు అధికారులు ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఇప్పుడు కనీసం నీరు నాకు తెలిసి ఒక 3 ఎకరాలు కూడా కనపడినటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా అక్కడ మట్టి వేసి అక్కడ ఒక చెరువే లేకుండా కూడా చేశారు. కేవలం మనం చూస్తున్నటువంటి ఈ భాగం మాత్రం మెయిన్ భాగం. ఇది నాకు తెలిసి ఒక 5-6 ఎకరాల వరకు ఉంటుంది. దాని పక్కనంతా కూడా పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయింది. మొత్తం ఈ చెరువు మాత్రం కొంతవరకు మాత్రమే నీటి అనేది కనపడుతుంది. సో దాన్ని కూడా పూర్తిగా క్లీన్ చేసి ఈ ఆక్రమణలంతా కూడా తొలగించిన తర్వాత మరింతగా కూడా దాన్ని
పూర్తిగా సుందరీకరణ పనులు కూడా చేపడతారని కూడా మనకు సమాచారం అవుతుంది. ఈ సుందరీకరణ చేసి మొత్తం ఆ ప్లేస్ చెరువు మొత్తం అంతా కూడా ఈ ఫుట్పాత్లు అంతా కూడా ఏర్పాటు చేసుకుని సందర్శకుల కోసం ఒక మంచిగా టూరిజం స్పాట్గా కూడా తీర్చిదిద్దబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. దానితో పాటు ఇక్కడ వాటర్ స్టోరేజ్ కూడా చాలా గణనీయంగా పెరుగుతుంది కాబట్టి ఈ మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాలకి ఈ అండర్ వాటర్ కూడా బాగా అధికారులు ఈ తమ్మిడి కొంటకు 37 లేక్ ఐడి కూడా ఇప్పటికే కేటాయించారు. ఆ కేటాయించినప్పుడు అప్పుడున్నటువంటి ఎకరాలకి ఇప్పుడుకున్నటువంటి ఎకరాలకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. సో ఆ వ్యత్యాసాన్ని అధికారులు చాలా క్లియర్గా కూడా వాళ్ళు చూశారు కాబట్టి ఇప్పటికే వాళ్ళకి మిగతా వాళ్ళతో పక్కనటువంటి వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ బఫర్ జోన్లో ఈ యొక్క FTL జోన్లో ఈ చెరువు ఉన్నటువంటి ప్లేస్లో ఈ ప్రభుత్వ భూమిగా ఉంది కాబట్టి దీన్ని కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తామనేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. స్పందించినటువంటి వారికి అందరూ కూడా కొంతమంది కోర్టు చుట్టూ వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే అధికారులు మాత్రం నిబంధనల్ని ఎక్కడా ఉల్లించకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆదేశాలనంతరం మొత్తం ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా కూడా చూసుకొని ఇప్పుడు కూల్చివేసిన పరిస్థితి. చెప్పండి సర్తాజ్. రానా, అక్కడ విజువల్స్ ని చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ అంతా కూల్చివేత అయితే జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ అంతా కూలిపోయింది. అయితే ఇప్పటికీ కూడా నాగార్జున నుండి ఎటువంటి స్పందన రాలేదంటారా? అంటే నాగార్జున ఎన్కన్వెన్షన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేనేజర్లు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత సార్ వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడని కూడా చెప్పారు. అయితే ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం కాబట్టి నోటీసుల నుంచి వచ్చినటువంటి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి మేము కూల్చివేతలు చేస్తాం. కంపల్సరీ కూడా మేము ఎవరితో కూడా మేము పెద్దగా మాట్లాడమని కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరు వస్తున్నారు. అధికారులందరూ కూడా ఇక్కడ వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడైతే నాగార్జున ఎటువంటి స్పందన అయితే లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈరోజు నాగార్జునపై చర్యలు తీసుకున్నారు. అట్లాగే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి అందరిపైన అన్ని అపార్ట్మెంట్ల పైన ఈ ఆక్రమించి కట్టినటువంటి ఈ కట్టడాలపైన కూడా చర్యలు తీసుకోవాలనేసి కూడా కొంతమంది సమర్థిస్తూ కూడా ట్వీట్లు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో తమ్మిడికుంట ప్లేస్ అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు ఈ నెల రోజుల లోపల కొంచెం ఈ మొత్తం క్లీనింగ్ ప్రక్రియ అనేది కూడా చేపట్టబోతున్నట్టు తెలిసి సుందరీకరణ పనులు పూర్తి స్థాయిలో కూడా అయిపోతాయనేది కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే ఈ ఎన్కన్వెన్షన్ ఎంత భాగం వారు ఆక్రమించారనే దానిపై కూడా అధికారులు ఇంకా అఫీషియల్గా కూడా మనకు అనౌన్స్మెంట్ చేయలేదు. ఇప్పుడైతే ఆ మెయిన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అక్కడ ఏమన్నా ఈవెంట్స్ జరగాలన్నా కూడా అక్కడే చేస్తారు. సో దీని ముందు ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా ఈ వీళ్ళు